దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు నా వందనాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు. వాక్య భాగంలోనికి వెళ్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం అందరం కలిసి చదువుదాం. మనందరం కలిసి యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అనెను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. దేవా, నీకు వందనాలు. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మాట్లాడు వాడని నేను కాదు, నీవు మాత్రమే. మాతో మాట్లాడండి తండ్రి. మమ్మల్ని హెచ్చరించండి, గద్దించండి, బుద్ధి చెప్పండి. నీ మాటలు మేము గ్రహించే మనసు మాకు దయచేయండి. మా హృదయాలు ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నాతో మీ అందరూ కూడా కలిసి పలకాలని తెలియజేస్తున్నాను. లోకములో నాతో పాటుగా మీరు కూడా పలకండి. లోకములో మనకు శ్రమ కలుగును, అయినను ధైర్యంగా ఉందాం. ఎందుకంటే యేసయ్య లోకమును జయించాడు. హల్లెలూయా. ఈరోజు వాక్య ధ్యానం కష్టకాలంలో, శ్రమ కాలంలో క్రైస్తవుని నిరీక్షణ. మనము ఈరోజు కనుక చూస్తే పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి, చాలా వ్యతిరేకంగా కూడా ఉన్నాయి. ఈరోజు లోకంలో మనం గమనించుకుంటూ వస్తే పరిస్థితులన్నీ కూడా చాలా విచిత్రంగా, అదేవిధంగా కొన్ని చోట్ల చాలా భయోందోళనకు కూడా ఉన్నాయి. ఎందుకు ఈ విధంగా జరుగుతున్నది అంటే మనం చూస్తూనే ఉన్నాం. ఒకవైపు యుద్ధాలు జరుగుతున్నాయి, ఇంకోవైపు ఆర్థిక సంక్షోభం, ఇంకోవైపు చూస్తే మనుష్యులలో ప్రేమ చల్లారిపోవడం. ఈ మూడు ప్రస్తుతానికి మన చుట్టూ జరుగుతున్నటువంటి, మన చుట్టూ అయితేనేమి, మన దేశంలో అయితేనేమి, మన ప్రాంతంలో అయితేనేమి, ఈ ప్రపంచంలో అయితేనేమి జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏం తెలియజేస్తున్నాయంటే యుద్ధాలు జరుగుతున్నాయి, ఇంకోవైపు ఆర్థిక సంక్షోభం, ఇంకోవైపు మనుష్యులలో ప్రేమ అనేటువంటిది చల్లారిపోయింది. ఇప్పటికీ కూడా రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతూనే ఉన్నది. ఇప్పటికి కూడా ఇస్రాయేల్ ప్రాంతంలో యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ట్రంప్ ఒకరోజు ఒక రకంగా ఉంటే ఇంకో రోజు ఇంకో రకంగా ఉంటాడు. ఒకరోజు ప్రేమామూర్తి అవుతాడు, ఇంకో రోజుకి వచ్చేసరికి నేను హిట్లర్ లాంటి వాడిని అంటాడు. పరిస్థితి అంటే రేపు ఏం జరగబోతుంది, రేపు ఏం జరగబోతుందో భయం వేస్తుంది మనకి. ఎందుకంటే ఆ పరిస్థితులు చూస్తుంటే ఏ రోజు ఎలా ఏమవుతుందో, అసలు ఏం జరగబోతుందో అని చెప్పేసి, ఎందుకంటే మనం సోషల్ మీడియాలో చూసినా అవే వస్తాయి, టీవీలలో చూస్తే అదే, సోషల్ మీడియాలో చూసినా కూడా ఆ వార్తలే. ప్రతి క్షణము మనల్ని భయపెడుతూనే ఉన్నాయి. ఈ యొక్క జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనల్ని భయపెడుతూనే ఉన్నాయి. అయితే నేనేమంటానంటే వీటికి ఎవరు భయపడాలి? లోకస్తులు భయపడాలి. క్రీస్తును నమ్ముకున్న మనము భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటున్నానంటే ఇది ఈరోజు జరుగుతున్నటువంటి మాట కాదు, ఇది ఈరోజు చెప్పినటువంటి మాట కాదు. వందల సంవత్సరాల క్రితము యేసయ్య మనకు చెప్పినటువంటి మాట. ఏమని చెప్పాడు? యోహాను సువార్త 16:33లో ఏమని చెప్పాడు? లోకములో మీకు శ్రమ కలగబోతుంది, మీరు ధైర్యంగా ఉండండి, నేను లోకాన్ని జయించాను అని యేసయ్య ఆ రోజు చెప్పాడు.
2000 సంవత్సరాల క్రితమే యేసయ్య చెప్పినటువంటి మాట ఏంటంటే, బాబు లోకంలో శ్రమలు రాబోతున్నాయి, అయితే మీరు ధైర్యంగా ఉండాలి, ఎందుకంటే నేను లోకాన్ని జయించాను అని యేసయ్య మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, మీకు ఓ విషయం తెలుసా, దేశంలో ఆర్థిక సంక్షోభం అనేటువంటిది ప్రారంభమైంది. కానీ అధికారులు ఏం చేస్తున్నారంటే దాన్ని కప్పెడుతున్నారు. సంక్షోభం లేదు, ఏం లేదు, అంతా బాగానే ఉంది, మన దేశానికి అటువంటి వచ్చినటువంటి డోకా ఏం లేదని చెప్పేసి వారు ఆ విధంగా మభ్యపెడుతున్నారు. వాస్తవానికైతే సంక్షోభం అనేటువంటిది మన దేశంలో ప్రారంభమైంది. అది తెలుసుకోవడానికి టైం పడుతుంది, అందులోకి వెళ్ళడానికి టైం పడుతుంది. యుద్ధాలు అనేటువంటి మనం చూస్తూనే ఉన్నాం. సంక్షోభం అనేటువంటిది మనకు కనబడినట్లుగా తెలుస్తుంది అది, కానీ కొద్ది రోజుల్లో పూర్తిగా సంక్షోభంలోనికి వెళ్ళబోతున్నాం. అయితే మరి వాక్యం ఏం చెప్తుంది? మనల్ని భయపెడుతుందా? వాక్యము మనల్ని భయపెట్టడానికి ఆ మాటలు చెప్పటం లేదు. మీరు చూస్తే అయితే ఈ యొక్క పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనల్ని భయపెట్టడానికైతే కాదు, మనల్ని జాగ్రత్త పడమని చెప్తుంది. హల్లెలూయా. మనందరి కూడా మేల్కోమని చెప్తుంది. జాగ్రత్త పడండి, సంక్షోభం రాబోతుంది, కరువు రాబోతుంది, ఇబ్బందులు రాబోతున్నాయి, కష్టాలు రాబోతున్నాయి. ఇంతకు ముందు చూసిన లాంటివి కాదు, అంతకు మించినటువంటివి రాబోతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మేల్కోండి అని చెప్పేసి వాక్యం మనకు తెలియజేస్తుంది. 2000 సంవత్సరాల క్రితమే ఈ వాక్యం మనకు తెలియజేశాడని చెప్పాను. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూస్తే, మత్తయి సువార్త 24వ అధ్యాయము 6-7 వచనాలు కనుక మనం చూస్తే, ఒకటి యుద్ధాలు, యుద్ధ సమాచారాలు. మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారాలను గూర్చి వినబోదురు అగన్నాను. మొదటి మాట ఏంటంటే, ఇంతకు ముందు చెప్పినటువంటి మాట, 2000 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి మాట, యేసయ్య ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులను గురించి ముందుగానే ప్రవచించాడు, ముందుగానే మనకు తెలియజేశాడు. ఇవి బ్రహ్మంగారు చెప్పినటువంటి కాలజ్ఞానం మాటలు కాదు, లేకపోతే ఇంకో దేశంలో ఉండేటువంటి ఇంకొకరు చెప్పినటువంటి మాటలు కాదు ఇవి. మరి ఆ మనిషి జరుగుతాయో జరగవో నాకు తెలియదు, ఎందుకంటే ఆ మనిషికి నాకు సంబంధం లేదు, ఆ మనిషి గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మనకు తెలియజేస్తున్నటువంటిది ఎవరు? స్వయాన యేసు క్రీస్తు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, యుద్ధాలను గూర్చి, యుద్ధ సమాచారాన్ని గూర్చి మీరు వినబోతున్నారు. యుద్ధాలను ఆల్రెడీ కొంతమంది చూస్తున్నారు, మనం యుద్ధ సమాచారాన్ని వింటున్నాం. మన ప్రాంతంలో యుద్ధం జరగలేదు, కానీ యుద్ధాన్ని గూర్చినటువంటి సమాచారాన్ని మనం వింటున్నాం. మీరు వినబోదురు అని వాక్యం తెలియజేస్తుంది. మీరు యుద్ధాన్ని చూస్తారు అని వాక్యం తెలియజేస్తుంది. మరి అక్కడ చుట్టుపక్కల నుండి ప్రాంతాలలో స్వయంగా యుద్ధాలను చూస్తున్నారు. మనమైతే యుద్ధాన్ని గూర్చినటువంటి సమాచారాన్ని వింటున్నాం. అయితే ఆ రోజు వాక్యంలో ఏదైతే చెప్పబడి ఉన్నదో అది ప్రస్తుత పరిస్థితులలో, మనం ఉన్నటువంటి పరిస్థితులలో ఆ వాక్యం నెరవేరుతుంది. హల్లెలూయా. ఏదైతే చెప్పి ఉన్నాడో అది ఆ జరుగుతున్నటువంటి ఆ సమయాల్లో మనము ఉన్నాం. అంటే మనం ఉన్నటువంటి టైంలో ఆ యొక్క వచనం ఏదైతే ఉంటుందో, ప్రవచనం ఏదైతే ఉంటుందో అది నెరవేరుతూ ఉంది. హల్లెలూయా. ఎందుకంటే దేవుని చెప్పినటువంటి మాట ఎప్పటికి కూడా తప్పిపోదు అని వాక్యం సెలవు చేస్తుంది. దేవుడు ఇచ్చినటువంటి మాట తప్పిపోదు. మరి వేరే వారు ఇచ్చేటువంటి మాట తప్పిపోతుందేమో బహుశా. మరి వాళ్ళు చెప్పింది జరగవచ్చు, జరగపోవచ్చు. వారు చెప్పిన దాంట్లో ఏముంది? యుగాంతం ఎలా వస్తుందంట? ఆ నీళ్ళెళ్ళి ముక్కు పుడకను పట్టుకోవాలి. కానీ రెండవ యుగాంతం ఏంటిది? నీళ్ళతో కాదు కదా, అగ్నితో. రెండో యుగాంతము నీళ్ళతో వచ్చేది కాదు, అది అగ్నితో వచ్చేది. నీళ్ళెళ్ళి పట్టుకోవడం తర్వాత సంగతి. కానీ ఇక్కడ జరగబోతున్నటువంటిది యుగాంతము ఏంటయ్యా అంటే అగ్ని వర్షం కురబోతున్నదని కదా వాక్యం తెలియజేస్తుంది. ఈ భూమి, ఈ ఆకాశం అంతా కూడా రగులుకొని పోతుందని చెప్పింది కదా వాక్యము.
కాబట్టి ఇక్కడ మనకేం చెప్తున్నాడంటే, మొదటిగా యుద్ధాలను గూర్చి, యుద్ధ సమాచారాలను గూర్చి మీరు వింటారు. మనం వింటున్నాం అంటే వాక్యం నెరవేరింది అని నేను చెప్తున్నాను. వాక్యం నెరవేరుతుంది, జరుగుతుంది. మనం ఉన్నటువంటి ఈ సమయంలో మనం ఆ వాక్యం నెరవేరడం మనం చూస్తున్నాం, మనం వింటున్నాం అని చెప్తున్నాను నేను. రెండవది వచ్చేసి, దాని తర్వాత వచ్చేసి కరువులు, భూకంపాలు. ప్రస్తుతం ప్రతి ప్రాంతంలో కూడా కరువులు, భూకంపాలు. ఇంతకుముందు భూకంపాలు ఎలా వచ్చాయంటే, ఎక్కడో ఒక చోట భూకంపాలు వచ్చాయి. ఎప్పుడో ఒకసారి 100 సంవత్సరాలకో 50 సంవత్సరాలకో భూకంపాలు వచ్చాయి. ఇప్పుడు ప్రతి సంవత్సరము భూకంపాలు వస్తూనే ఉన్నాయి. ఏదో ఒక ప్రాంతంలో, ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో భూకంపాలు వస్తూనే ఉన్నాయి. అదేవిధంగా కరువు కూడా ప్రారంభమైంది. ఈ కరువు మన దేశంలో కూడా కరువు ప్రారంభమైంది. వాస్తవానికి కరువు అనేటువంటిది ఉండాల్సిన దానికంటే ఎక్కువ కరువులోకి మనం వెళ్తున్నాం. ఒక విషయం చెప్తాను మీకు, సోషల్ స్టడీకి సంబంధించి సూపర్ ఎల్నినో అని ఒకటి ఉంది. సూపర్ ఎల్నినో ఏంటి ఇదంటే, ఇది కరువుకు సంబంధించినటువంటి పదం. సూపర్ ఎల్నినో అంటే ఏంటంటే, వాస్తవానికి మీరందరూ చూస్తూనే ఉన్నారు, ప్రతిరోజు చూస్తూనే ఉన్నారు. మబ్బులు గమ్ముతున్నాయా? రోజు గమ్ముతున్నాయా? మీ ఊర్లో మబ్బులు గమ్మలేదా? రోజు మబ్బులు కమ్ముతున్నాయి లేదా? వర్షం పడుతుందా? పడట్లేదు. గాలి ఆడుతుందా? ఆడట్లేదు. ఎండాకాలం ఎప్పుడో పోయింది, ఇంకా ఉక్క పోస్తుందా? దీనంతటికి కారణము సూపర్ ఎల్నినో. ఏంటి సూపర్ ఎల్నినో అంటే చెప్తా నేను. పసిఫిక్ మహాసముద్రంలో ఈ వేడి, సముద్రంలో నుంచి వచ్చేటువంటి వేడి ఏదైతే ఉందో, రావాల్సినటువంటి వేడి కంటే అధికమైనటువంటి వేడి రావడం వల్ల ఆ మేఘాలు ఏవైతే ఉన్నాయో మన ప్రాంతానికి వచ్చినప్పుడు, ఈ వేడి గాలి వల్ల ఆ మేఘాలు ఏమవుతాయి అంటే పక్కకు తరలించబడతాయి. అంటే వాతావరణంలో మార్పులు జరుగుతాయి. అందులో ఉన్నటువంటి వేడి ఎక్కువ అవ్వడం వల్ల వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయి. ఏంటి ఆ మార్పులు చెప్పనా? వర్షాలు పడాల్సిన చోట పడకుండా, ఎక్కడైతే పడకూడదో అక్కడ వర్షాలు పడుతున్నాయి. అది సూపర్ ఎల్నినో అంటే కరువుకు సంబంధించినటువంటిది. అంటే మనము కరువులోకి ప్రవేశించాం. మనం ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తూనే ఉన్నాం, వర్షాలు మనకు పడట్లేదు, పడవు కూడా. వర్షాలు పడవు. ఎందుకంటే వాతావరణంలో మార్పులు ప్రారంభమైనాయి. ఏంటి ఆ మార్పులు అంటే, మన దగ్గరకు వచ్చినటువంటి మేఘాలు ఆ వర్షాలు పడకుండా ఎక్కడైతే పడకూడదో, అంటే ఎవరికైతే అవసరం లేదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు ఒకరు బాగా పంట వేసుకున్నారండి, ఎక్కువ వర్షం పడకూడదు, పెద్ద వర్షం పడకూడదు. అప్పుడు ఏమవుతుంది? పెద్ద వర్షం పడితే పంట అంతా నష్టమైపోతుంది కదా. అంటే ఈ వర్షం అంతా వెళ్ళి ఏం చేస్తుంది? అక్కడ వర్షం పడుతుంది. అంటే ఈ వాతావరణ మార్పుల వల్ల, ఈ వేడి వల్ల మనకి కరువు ప్రారంభమయ్యి వర్షాలు పడకపోవడం కారణంగా మనకు వేడి గాలి అనేటువంటిది ఇంకా పోలేదు. ఇది జరుగుతున్నటువంటి ప్రస్తుతము పరిస్థితులు. ఏంటయ్యా, ఎందుకయ్యా ఇలా జరుగుతుందంటే వాతావరణ పరిస్థితులు అని సైంటిస్ట్ చెప్తారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? మనము చేసినటువంటి పాపమే. ఎందుకని? మనము ఈ ప్రాంతం ఎలా ఉండాల్సిందని మనం ఎలా చేశాము అంటే, వాతావరణాన్ని పూర్తిగా కలుషితం చేసింది మనమే కదా. వాతావరణాన్ని పూర్తిగా కలుషితం చేసింది మనమే కదా. ఉదయాన్నే చెత్త బండలు వస్తారు కదా, సౌండ్ పెట్టుకొని వస్తారు కదా, చెత్తని కాలువలో పడేయొద్దు, చెత్త బుట్టకి వెయ్యండి. ఓకేనా? మనం ఏం చేస్తున్నాం? కాలువలో వేస్తున్నాం. వాడు ప్రతిరోజు మొత్తుకుంటూనే చెప్తున్నాడు, కాలువలో వేయొద్దు, చెత్త బుట్టకి వెయ్యండి. నువ్వు చెప్పేది ఏంది అని చెప్పేసి మనం ఏం చేస్తున్నామంటే వ్యతిరేకంగా, అంటే పరిస్థితులకు వ్యతిరేకంగా మనం ప్రవర్తించినప్పుడు ప్రకృతి కూడా మనకు వ్యతిరేకంగానే ప్రవర్తిస్తుంది.
కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నానంటే, నేను ఈ కరువులు ప్రారంభమైనటువంటి ఈ సమయంలో కూడా మనం కరువులను చూస్తున్నాము అని చెప్తున్నాను. వాక్యం ఏమైతే చెప్పి ఉన్నదో, యుద్ధాలను చూస్తారు, ఎస్ చూస్తున్నాం. కరువులు మీరు అనుభవిస్తారు, ఎస్ ప్రస్తుతం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి రేట్లు చాలా పెరిగాయి కదా, ఇంకా పెరగలేదు, ఇంకా పెరుగుతాయి, ఇంకా పెరగలేదు. ఎందుకంటే ఇంకా పెరుగుతాయి. మనకి ఇవి స్టార్టింగ్ మాత్రమే, ఇంకా ముందుంది, చాలా ఉంది. ఎందుకంటే కరువు ప్రారంభమైంది కదా, ఇది ఇంక ఇలాగే ముందుకెళ్ళిపోతుంది. ఇంకా ఆ సమయంలో మనం ఉన్నాము అని చెప్తున్నాను. ఇప్పుడు బైబిల్ కాలంలో కరువు వచ్చినప్పుడు లేరా? బైబిల్ కాలంలో కరువు వచ్చినప్పుడు అప్పుడు ఉన్నటువంటి వారు లేరా? మొదటిగా మనం చూస్తే ఏలియా ఉన్నాడు. 3.5 సంవత్సరాల కరువు వచ్చింది. మరి ఏలియా పోషించబడలేదా? మనం కూడా పోషించబడతామని చెప్తున్నా నేను. మనం కూడా పోషించబడతాం. ఏలియా పోషించబడినట్లుగా మనము కూడా పోషించబడతాం. మనము అంటే అందరము కాదు, అది గుర్తుపెట్టుకోండి. మనము అంటే అందరము కాదు, దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు. కరోనా టైంలో మీ అందరూ పోషించబడ్డారా? మీ అందరూ పోషించబడ్డారా? కరోనా టైంలో మీకు ఎవరు తీసుకొచ్చి పెట్టారు? కరోనా టైంలో మీరు ఏ పనికి పోయి సంపాదించుకొచ్చారు? కరోనా టైంలో ఎక్కడికి వెళ్ళలేదు కదా, అయినా కూడా మీరు పోషించబడ్డారా లేదా? పోషించబడ్డారా లేదా? నేనైతే పోషించబడ్డాను కరోనా టైంలో. ఎందుకని? కరోనా టైంలో నేను జాబ్ చేస్తున్నటువంటి టైంలో మార్చి 22వ తారీఖు లాక్డౌన్ వేశారు. మార్చి 22వ తారీఖు లాక్డౌన్ వేశారు. అంతటితో స్కూల్ తాళం కూడా వేశాను నేను. ఇంకా నేను స్కూల్ ముఖం చూడలేదు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళడానికి లేదు. ప్రస్తుతానికైతే కరోనా కాబట్టి ఎక్కడికి వెళ్ళడానికి లేదు. అప్పుడప్పుడే పరిచర్యలో ఉన్న అన్నతో తిరుగుతున్నాను, నేర్చుకుంటున్నాను. అయితే ఏం జరిగింది? మేమిద్దరం, అమ్మాయి నేను ఇద్దరం సపరేట్గా ఉన్నాం. మా అమ్మ వాళ్ళు సపరేట్గానే ఉన్నారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంది? ఇప్పుడు నాకు తిండి లేదు, ఏం లేదు కదా, ఉద్యోగం కూడా లేదు. కరోనా దయ వల్ల ఉద్యోగం కూడా లేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేను పోషించబడాలి కదా. నేనొక్కనైతే ఏం కాదు, ఏడైనా అడక్క తింటా. మరి ఆమె కూడా ఉంది కదా, మరి ఆమెను కూడా అడక్క తినమంటే బాగోదు కదా. అందుకని మరి ఏం చేయాలి? ఎలా పోషించబడ్డాను నేను? దేవుని దయ వల్ల ఆ సమయంలో, కరోనా సమయంలో, బాగా కరోనా సమయంలో మా తమ్ముడికి ఉద్యోగం వచ్చింది. మా తమ్ముడికి ఉద్యోగం వలన నాకు వచ్చిన లాభం ఏంటంటే అదే నా లాభము. ఎందుకంటే మా తమ్ముడిని, మమ్మల్ని ఇద్దరిని బయటికి గెంటేసింది దేవుడు ఇంట్లో నుంచి. మా తమ్ముడికి వేరే ఊర్లో ఉద్యోగం వచ్చింది. ఒక్కడు వండుకోవడం రాదు, తినడం రాదు. మరి ఏం చేయాలా? మమ్మల్ని తీసుకొని పోయిండు. ఇంకా అయ్యా మిమ్మల్ని తీసుకొని పోయా అంటే ఇంకా మమ్మల్ని తీసుకొని ఉద్యోగానికి వెళ్ళిపోయిండు. ఇప్పుడు మయ్య దగ్గర ఎవరున్నారు? ఎవరు లేరు. మయ్య ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు మయ్యకి ఎవరు వండి పెట్టాలి? మేము వండి పెట్టాలి. హల్లెలూయా. ఇప్పుడు ఏమైంది? కిందున్నోళ్ళం పైకెక్కినాం, కిందున్నోళ్ళము పైకెక్కినాం. ఇప్పుడు మయ్య కాడ ఉన్నాం మేము. ఇప్పుడు మయ్యకు వండి పెట్టుకుంటూ తినుకుంటూ కూర్చున్నాం. హల్లెలూయా. పనేం లేదు, కానీ పోషించబడ్డా నేను అని చెప్తున్నాను. హల్లెలూయా. ఎలా పోషించబడ్డాను? ఆయన యందు నమ్మకం కలిగి ఉన్నాను కాబట్టి నేను కరోనా టైంలో కూడా పోషించబడ్డాను అని చెప్తున్నాను. ఎందుకంటే ఆ రోజు మా తమ్ముడికి ఉద్యోగం రాకపోయింటే పరిస్థితి వేరే విధంగా ఉండేది. కానీ మా తమ్ముడికి ఉద్యోగం రావడము, ఉద్యోగం వచ్చినటువంటి ప్రాంతానికి వెళ్ళడము, మమ్మల్ని తీసుకొని వెళ్ళిపోవడము, మా నాన్నకి ఎవరు లేకపోవడము, మేము మా నాన్నకు వండి పెట్టడము, దేవుడు మమ్మల్ని పోషించడము. హల్లెలూయా. దేవుడు పరిస్థితుల్ని ఇటుగా అటుగా మార్చగలడు. హల్లెలూయా. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా మార్చగల సమర్థుడు, శక్తిమంతుడు మన యేసయ్య. హల్లెలూయా. ఆ సమయంలో నేను పోషించబడ్డాను అని చెప్తున్నాను. మీరు కూడా ఎటువంటి విపత్తులు ఎదురైనా, ఎటువంటి ఆర్థిక సంక్షోభం ఎదురైనా, ఎటువంటి కరువు ఎదురైనా మీరు పోషించబడతారు. యేసయ్య యందు నమ్మకం ఉంచండి, యేసయ్య యందు విశ్వాసం ఉంచండి. ఎందుకంటే ఆయన ఆనుకుని ఉంటే మనకు ఆయనే బలము, ఆయనే ధైర్యము, ఆయనే శక్తి. హల్లెలూయా. అందుకనే ప్రతిరోజు మీకు చెప్పేది ఏంటంటే, అమ్మా సంఘ సహవాసంలోనికి రండి, సంఘ సహవాసంలోనికి రండి. సహవాసంలోనికి వస్తే మనకు ధైర్యం ఉంటుంది.
ఇంటి దగ్గర ఉంటే మనకు ఎవ్వరూ లేరు అనే ఆలోచనలు వస్తుంటాయి. ఎవ్వరు లేరు నాకు, ఇంకా నా పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఒక్కరిమి ఉంటే విచిత్రమైనటువంటి ఆలోచనలు వస్తుంటాయి. ఆ విషయం మీకు కూడా తెలుసు, ఎందుకంటే మీరు కూడా మనుషులే కాబట్టి. ఒక్కరిమి ఉంటే ఏ విధమైనటువంటి ఆలోచనలు వస్తాయి మనకు తెలుసు. ఆ ఆలోచనల నుంచి తప్పించబడాలంటే మనకు ఒక సహవాసం అనేటువంటిది కావాలి. అంటే సంఘ సహవాసములో మనం అంటుకట్టుకొని ఉంటే ఇటువంటి ఏ విధమైనటువంటి పరిస్థితులు వచ్చినా కూడా మనము తప్పించబడతాము. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి దేవుని ప్రణాళిక ఏమై ఉన్నది అంటే ఈ యొక్క రావడానికి కారణం ఏంటి, అనుమతించడానికి కారణం ఏంటి? మనల్ని భయపెట్టడానిక కాదు. అయ్యా, ఈ లోకంలో ఉండేది ఏది కూడా శాశ్వతము కాదు, ఏది కూడా మనం ఆశించదగినది కాదు. అదేవిధంగా ఇక్కడ ఏది కూడా శాశ్వతముగా ఉండదు. కాబట్టి మనందరం కూడా దేవుని వైపు తిరగాలి, దేవుని వైపు తిరగాలి అని చెప్పేసి అప్పుడప్పుడు మనకి ఇలాంటి కరువు, ఇలాంటి యుద్ధాలు, ఇలాంటి శ్రమలు అనేటువంటివి వస్తుంటాయి. ఎందుకని ఒక్కొక్కసారి మనల్ని ఇబ్బంది పెడితేనే కదా మనం దేవుని వైపు తిరిగేది. ఎందుకని అంతా సంతోషంగా ఉన్నప్పుడు, కడుపు నిండినప్పుడు మనము దేవుని వైపు చూడం, ఆ ఆలోచన కూడా రాదు. కడుపు నిండినప్పుడు మనకేమొస్తుంది? కళ్ళ నిండా నిద్ర వస్తుంది. కానీ దేవుడు ఎలా వస్తాడు? రాడు కదా. అంటే మనము ఏం చెప్తున్నానంటే మనము దేవుని ఆనుకొని దేవుని సహవాసంలో ఉండాలి. ఈ శ్రమలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క కష్టాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే మనల్ని దేవుడు మేలుకొలుపుతున్నారు. బాబు జాగ్రత్తగా ఉండండి, మేల్కోండి. మనం వెళ్తున్నప్పుడు రోడ్ల మీద బోర్డులు చూస్తుంటాం, సైన్ బోర్డ్స్ ఉంటాయి, జాగ్రత్తగా వెళ్ళండి, గో స్లో అంటది. నేను స్లోకి వెళ్ళకుండా బస్ చాలా చూసినా అంటే అని నేను ముందుకు వెళ్ళిపోయాను అనుకో, కొత్తగా నేర్చుకుంటున్న నాలాంటివాడికి అలాగే ఉంటుంది. కొత్తగా బండి నేర్చుకుంటున్న నాలాంటివాడికి అలాంటి బోర్డులు చూస్తే చాలా నడిపినాయి. ఇట్లాంటి మట్టి రోడ్లు కూడా నడిపినాయి. ఈ మధ్యనే కింద పడి పైకి లేచా. ఇలాంటి బోర్డులు నన్ను ఏం చేస్తాను, నేను ముందుకు వెళ్ళిపోయాను అనుకో, టర్నింగ్ నాకు ఎప్పుడు అలవాటు లేదు కదా, ఆ టర్నింగ్లో వెళ్ళామనుకో ఆ రోడ్డు మీద కనపను నేను ఏడ. అంటే ఆ సైన్లు ఎందుకున్నాయి మనకి? జాగ్రత్తగా వెళ్ళు, స్లోగా వెళ్ళు అని చెప్పడానికే కదా. నేను ఆ హెచ్చరికని నిర్లక్ష్యం చేసి నేను ముందుకెళ్ళానుకో, నా పరిస్థితి ఎలా ఉంటుంది? చాలా చూసిన అనుకున్నాను కదా, అప్పుడే చూడాల్సి వస్తుంది. అందుకే నువ్వు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. దేవుని దయ వల్ల నేను చాలా స్లోగా వెళ్తుంటాను, ఎందుకంటే నాకు బండి రాదు కదా, నేర్చుకున్నాను కదా దేవుడి దయ వల్ల. ఎందుకంటే మీకు విషయం చెప్పాలి, అది చెప్పక మానను. నేను బండి కొనలేదు, మళ్ళీ చెప్తున్నాను, నేను బండి కొనలేదు. బండి దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్తున్నాను మీ సమక్షంలో. హల్లెలూయా. నాకు బండి మీద ఆశ లేదు, తోలాలని ఆశ లేదు, అసలు ఏం లేదు. కానీ దేవుడు నాకు ఇచ్చాడు. నేను రోజు అనుకుంటా చర్చికి వచ్చేటప్పుడు, ఇంకెన్నాళ్ళు నడవాలి, ఇంకెన్నాళ్ళు నడవాలి, ఇంకెన్నాళ్ళు నడవాలి అని మనసులో అనుకుంటా. బయటికి ఇలా ఎవరికి చెప్పను. ఇంకెన్నాళ్ళు నడవాలి, నేను 30 ఏళ్ళు నడిచిన, ఇంకెన్నాళ్ళు నడవాలా? ఇంకో 10 ఏళ్ళు నడిచి రిటైర్డ్ అయిపోతాను అనుకున్నా నేనైతే. ఇంకా 10 ఏళ్ళు నడిచి మానసానికి ప్రశాంతంగా ఉండిపోతానేమో అనుకున్నా. నేను నిజంగా అది అనుకున్నా. మా అంటే ఇంకొక 10 ఏళ్ళు నడుస్తానేమో ఆ తర్వాత. ఎందుకంటే నా కాళ్ళు చచ్చుపడిపోతాయి. కొన్ని సందర్భాల్లో నేను నడవలేను, కొన్ని సందర్భాల్లో నాకు చాలా మనసులో బాధ అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కాళ్ళు చచ్చిపడిపోతాయి, నాకు నేను నడవలేని పరిస్థితిలో ఉంటా. ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ కూడా అదే. నేను కాళ్ళు చచ్చిపడిపోయి నీరసంగా ఆ రోజు డ్యూటీకి కూడా వెళ్ళకుండా ఉన్నా. ఆ రోజు దేవుడు ఆలోచన దయచేశాడు, ఏంటంటే వెళ్ళి బండి కొనుక్కో అన్నాడు. నేను వెంటనే అమ్మాయికి చెప్పా, నాకు బండి కొనాలనిపిస్తుంది అని. వెంటనే మా నాన్నకి చెప్పింది. మా నాన్న ఏమన్నాడు, అరిచాడు, తిట్టిండు. ఇంతకుముందు బండి కొనిస్తే బండి నేను దోలను నేర్చుకుని చెప్పేసి అది బండి వేరే వాడికి అమ్మేసిండు మా నాన్న, నా కోసం బండి కొనుక్కుంటే. తర్వాత ఇప్పుడు నాకై నేనే వెళ్ళి బండి కావాలంటే సరే వెళ్ళి తెచ్చుకోపా అని చెప్తే, ఆ రోజు కూడా మీకు సాక్ష్యం చెప్పాను, ఆ బండి నా కోసం తయారు చేయబడిన బండి. హల్లెలూయా. మార్చి 2026 మార్చి 14వ తారీఖు తయారు చేయబడిన బండి. మార్చిలో మ్యానుఫ్యాక్చర్ చేశారు. అదే మ్యానుఫ్యాక్చర్లో డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ నుంచి నేను తీసుకున్నటువంటి బండి అది. హల్లెలూయా. ఎందుకంటే చాలా బండ్లు ఉన్నాయి ఆ మోడల్లో, కానీ
ఆ మాసంలో అది మ్యానుఫ్యాక్చర్ చేయబడలేదు, తయారు చేయబడలేదు. కానీ నేను తీసుకున్న బండి ఆ మాసంలో తయారు చేయబడ్డారు. అప్పుడే డైరెక్ట్ అది దిగింది. ఆ రోజు సాయంత్రం నేను వెళ్ళి తీసుకున్నా. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన విషయములో మనం ఏ విధంగా ఉన్నా సరే మన అవసరతలు ఎరిగినటువంటి దేవుడు, మన అక్కర్లు ఎరిగినటువంటి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎటువంటి కరువు పరిస్థితి అయినా, ఎటువంటి పరిస్థితులైనా కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు. అంటే ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. మీరు జాగ్రత్తగా ఉండండి, మెలకుగా ఉండండి, పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మన విశ్వాసాన్ని పరీక్షించడానికి వస్తున్నటువంటి కరువు. ఇదంతా కూడా ఈ శ్రమలు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాయి. ఎందుకని? బంగారం అనేటువంటి దాన్ని ఏం చేస్తాం? అగ్నిలో పరీక్ష చేస్తారు. బంగారాన్ని అగ్నిలో పరీక్షిస్తారు. మరి మన విశ్వాసం కూడా ఈ శ్రమల ద్వారా పరీక్షించబడి దేవుడు ఎప్పుడైతే ప్రత్యక్షం అవుతాడో అప్పుడు ఆయన మెప్పు, మహిమ, ఘనత మనము కలుగచేయుటకి ఇదంతా కూడా కారణం అవుతుంది అని వాక్యం సెలవు చేస్తుంది. కాబట్టి మరి ఏం చేయాలి? ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? చివరిగా మనం ఏం చేయాలంటే, ఒకటి, ప్రార్థనలో కనిపెట్టాలి. ఏం చేయాలి? ప్రతిరోజు మనం ప్రార్థనలో కనిపెట్టాలి. అమ్మ ప్రతిరోజు గొలుసు ప్రార్థనకి రండి అమ్మా అని చెప్తున్నాం. ప్రతిరోజు ప్రార్థనలు జరుగుతున్నాయి. గొలుసు ప్రార్థనకి రండి అమ్మా అని చెప్తున్నాం. అవకాశం ఉన్న వాళ్ళు వస్తున్నారు. మీకు విషయం తెలుసా? ప్రార్థన చేయడానికి అవకాశం లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ప్రార్థన చేయడానికి అవకాశం లేక. ప్రార్థన చేయడానికి రండమ్మా అని మిమ్మల్ని పిలుస్తున్నప్పుడు మీరు అవకాశాలు ఎదుగుతున్నారు దేవుని దయ వల్ల. ఎందుకని? ఎవరి కోసం ప్రార్థన? మీ కుటుంబాల కోసమే ప్రార్థన చేస్తున్నాం, సంఘం కోసం ప్రార్థన చేస్తున్నాం. మేము ప్రార్థనకు రాము అంటే దైవజనులు మీ ఇంటికి రావాలి అని కోరుకోవడం కూడా చాలా తప్పు. మేము ప్రార్థనకు రాము అని మీరు ఎలా డిసైడ్ చేసుకున్నారు గట్టిగా? దైవజనులు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలని కోరుకోవడం కూడా తప్పేది. నువ్వు సంఘానికి వచ్చి ప్రార్థనలో సహవాసంలో ఉంటూ అయ్యగారు రండి, మా ఇంటికి రండి అని పిలిస్తే అది ఎలా ఉంటుంది? నేను ప్రార్థనకు రాను, సహవాసంలో ఉండను, అయ్యగారు వచ్చి ఒకసారి మా ఇంటికి వెళ్ళండి అంటే నీకెలా ఉంటుందో మరి అయ్యగారికి రావాలని కూడా ఉండాలి కదా. ఇప్పుడు మా ఇంట్లో అమ్మాయి ఉంది, అప్పుడప్పుడు వస్తుంది చర్చికి దేవుని దయ వల్ల. ఇప్పుడు ఏదైనా బాగలేదనుకో, ఏ రాజన్నను పిలువ అంటది. నేను మొహమాటం లేకుండా చెప్తా, పిలవను, నేను పిలవను, రాజన్నను పిలవను. నేను ఎందుకు పిలవవు? అసలు నువ్వు చర్చికే రాందని ఆ రాజుని పిలిచి ప్రార్థన చేసి ఆ రోజు బాగా చేసుకొని మళ్ళీ ఆ రోజు వచ్చి మళ్ళీ 10 రోజుల తర్వాత కనపడి మళ్ళీ ఇంకో నెల తర్వాత కనపడి ఏందది? నేను ఎవరికి చెప్తున్నాను? అందరికి చెప్తున్నాను. ఎందుకంటే తర్వాత మళ్ళీ నాకుంటుంది కదా, తర్వాత మళ్ళీ నాకుంటుంది, మామూలుగా ఉండదు. మేము అంతేలే, మేమిద్దరం దండుకుంటాం, మామూలుగా దండుకోం, మళ్ళీ మామూలే. ఎందుకని? నా దగ్గర ఐస్ ఫ్యాక్టరీ ఉంది. హల్లెలూయా. ఐస్ ఫ్యాక్టరీకి ఓనర్ని నేను. ఏ సమయంలో ఏ ఐస్ వేయాలో ఆ ఐస్ నేను జోబులో రెడీగా పెట్టుకుంటా. ఎందుకంటే నాకు ఎందుకంటే ఇవన్నీ కామన్ కదా, నేను చూసినాను కదా. అందుకని ఐస్ ఫ్యాక్టరీలో ఉంది నా దగ్గర. ఏది జరిగినా సరే ఎమ్మడే ఏసునామూలు ఐస్ ఫ్యాక్టరీ అంట, అంతే. ఎమ్మడే కామ్ అయిపోయి కూల్ అయిపోయి సరేలే ఇంకోసారి అలా అన్నమాకలే అని అంటుంది. అట్లా అంటే నేను ఏమంటున్నానంటే, అమ్మ రెగ్యులర్గా రండి అని చెప్తున్నాను. సంఘానికైనా ప్రార్థనకైనా దేనికైనా రెగ్యులర్గా రండి. ఇళ్ళగాడ కూర్చుంటే ఏమి రాదు అని చెప్తున్నాను. ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో అమ్మ మీరు చివరి దినాలకు వచ్చారు, మనం చివరి దినాల్లో ఉన్నాం అని చెప్తున్నా కూడా ఇళ్ళగాడే కూర్చొని మనం కాలక్షేపణ చేస్తే ఇంకా వాక్యానికి మనం వ్యతిరేకంగా ఉన్నట్లే కదా. కాబట్టి మొదటి మాట ఏంటంటే ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి. మొట్టమొదటి మాట, ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి. ఒకవేళ మీకు రావడానికి కుదరకపోతే ఇంట్లోనైనా ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడు మాత్రమే రక్షించబడును అని వాక్యం చెప్తుంది. ప్రార్థన చేయువాడు మాత్రమే రక్షించబడతాడు. కాబట్టి అది మనసులో పెట్టుకోండి. రెండవది, వాక్యం మీద మనం కట్టబడాలి. ప్రతిరోజు కూడా వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండాలి. ప్రతిరోజు వాక్యాన్ని చదువుతూ వెళ్ళాలి. అర్థమైనా అర్థం కాకపోయినా వాక్యాన్ని చదువుకుంటూ వెళ్తారు. ఇప్పుడు ఈ రోజులలో యవ్వనస్తులకి వాక్యాన్ని చదవడం పెద్ద మనకి
అది పెద్ద వింత ఏం కాదు. వేడి, అందుకే చెప్పిన ఇందాక వాతావరణ పరిస్థితుల మార్పులని, అంటే వాళ్ళకి చల్లగా ఉండాల్సింది అక్కడ వేడిగా ఉంటుంది. అందుకని వాళ్ళు ఏం చేశారు, ఆ వేడికి తట్టుకోలేక నీళ్ళలో దూకి చచ్చిపోయినారు చాలామంది. అటువంటి వాతావరణ పరిస్థితులు జరుగుతున్నాయి అన్నమాట. కాబట్టి మీ అందరూ ఆయన రాకడ కొరకు సిద్ధపడండి, ప్రతిరోజు మెలకుగా ఉండండి. ఈ మధ్య ఒక విషయం చూశాను నేను, ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులు జరుగుతున్నటువంటిది అనమాట. ఏంటంటే అది భార్యని ఎట్ట బొందబెట్టాలి, భర్తని ఎట్ట బొందబెట్టాలి,
ప్రస్తుతం అదే జరుగుతుంది సమాజంలో. ఈయన ఈ రూమ్లో కూర్చొని నా భార్య నెట చచ్చి చంపాలి, ఆమె ఆ రూమ్లో కూర్చొని ఈ నెట లేపాలి అని ఆలోచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు అయ్యే ఉన్నాయి. ఆ రూమ్లో కూర్చొని ఆమె ఆలోచిస్తుంటే ఈ రూమ్లో కూర్చొని ఈయన ఆలోచిస్తుండు ఈమె నెట లేపాలి అని, ఆమె ఈయన నెట లేపాలని ఆలోచిస్తుంది. ప్రస్తుతం పరిస్థితులు అయ్యే జరుగుతున్నాయి. మన సంఘంలో అలాంటి వాళ్ళు ఎవరు లేరు దేవుని దయ వల్ల. ఎందుకంటే మనం దేవుని భయం కలిగినటువంటి వాళ్ళం కాబట్టి అవన్నీ మానసిక రోగంతో వచ్చేటువంటివి. అవి మానసిక రోగులలో. మానసిక రోగం వల్ల ఏం చేయాలో ఆలోచన లేక, అలా ఆయన దుబాయ్ పోయి సంపాదిస్తుంటే ఈమె ఇంటికాడ కూర్చుంటే ఏం ఆలోచన లేక ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తుంది అనమాట. కాబట్టి అటువంటి దరిద్రమైనటువంటి ఆలోచనలు మనకు కలగకుండా ఉండును గాక. చివరిగా కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 19లో ఒక మాట ఉంటుంది, ఆపత్కాలమందు వారు సిగ్గుపడరు. ఆపత్కాలమందు వారు సిగ్గుపడరు, కరువు దినములలో వారు తృప్తిపరచబడుదురు. హల్లెలూయా. మనందరం కూడా ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా మనము తృప్తిపరచబడతాం. ఎందుకంటే జీవజలము గల ఊట అయినటువంటి దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి మనము పోషించబడుతూ ఉంటాం, తృప్తిపరచబడుతూ ఉంటాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఉన్నారా? ఏడుస్తున్నారు చూడండి, ఎవరు తీసుకెళ్ళండి బయటికి. ఏడుస్తే కాసేపు బయటికి తీసుకెళ్ళండి, వాళ్ళని ఇంకా 4 దెబ్బలు వేయకుండా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఉన్నారు ఇంకా మీరు? ప్రస్తుత పరిస్థితుల గురించి మీకు బోధించడం జరిగింది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రపంచంలో పరిస్థితులు, భయంకరమైనటువంటి కరువు ప్రారంభమైంది. కరువు క్రైస్తవులకు కొత్త ఏమి కాదు, కానీ ఆధ్యాత్మిక కరువు, ఆధ్యాత్మిక లేమి అనేటువంటిది చాలా ప్రమాదకరమైనది. అందుకే దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు కరువు రాదని చెప్పాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి, నేను ఎప్పుడు కలిమిలోనే ఉంటాను, లేమిలోనికి వెళ్ళను. ఎందుకంటే లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఆయనే నా కాపరి, నన్ను పోషిస్తాడు, నన్ను సంరక్షించుకుంటాడు. ఆయనే నాకు ఏమి కావాలనో, నాకున్న అవసరతలు, నాకున్న పరిస్థితులు అన్నీ కూడా ఆయన తీరుస్తాడు అనే విశ్వాసం మనం కలిగి ఉంటే చాలు. ప్రపంచమంతా కరువు వచ్చినా, ఆ దేశమంతా కరువు వచ్చినా ఏలియాను పోషించాడు ప్రభు, పోషిస్తాడు. వాస్తవానికి అప్పుడు ఆ టైంలో, కరోనా టైంలో ఎవరు పనికి వెళ్ళారు? అసలు పనులకు ఎవరు వెళ్ళారు? పనులకు వెళ్ళే అవకాశం ఉందా? లేదు, పనులకు వెళ్ళే అవకాశం లేదు. అయినా పోషించాడు ప్రభు. అప్పుడు తిండి కోసం ఎవరు ప్రయాసపడలే, బతికుంటే చాలని అనుకున్నారు. అప్పుడు ఆ కరోనా అనేది మాకు రాకపోతే చాలు అని బతికారు. తిండి కోసం ఎవరైనా తిప్పలు పడ్డరు? అప్పుడు ఎవరు తిప్పలు పడలేదు. ఎవడు మా ఇంటికి రాకపోతే చాలు, ఎవడన్నా మా ఇంటికి వచ్చి అది తగిలించకపోతే చాలు, అందుకే అట్లనే బతికారు. కానీ ఆ విషయంలో పోలీసు వాళ్ళు ఎంతమంది చచ్చిపోయారు పాపం. అంగన్వాడీ వాళ్ళు, ఆశా వర్కర్లు, వాలంటీర్లు ఉన్నారు ఆ టైంలో. దేవుని దయ వల్ల దండం పెట్టుకోవచ్చు వాళ్ళకి. వాలంటీర్లు ఉండబట్టి ఇంటింటికి తిరిగి కూరగాయలు ఇచ్చారు. ఇచ్చారా లేదా? తిని మీరు మర్చిపోయినట్టుంటారు, అరిగిపోయినాయి కదా. ఇంటింటికి తిరిగి కూరగాయలు ఇవ్వలేదా వాళ్ళు? మీకు మాస్కులు ఇవ్వలేదా? ఇచ్చారా లేదా అండి? ఇచ్చారు. చాలా సర్వీస్ చేశారు. పోలీసు వాళ్ళు సర్వీస్ చేశారు, డాక్టర్లు సర్వీస్ చేశారు, వాలంటీర్లు సర్వీస్ చేశారు. ఇంకా చాలా రకాల డిపార్ట్మెంట్స్ వారు, అదే ఈ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా సర్వీస్ చేశారు. ఆశా వర్కర్లను వదలలేదు, అంగన్వాడీ టీచర్లను వదలలేదు, ఇంకా చాలా డిపార్ట్మెంట్ వాళ్ళను వదలకుండా
ఇంటింటికి తిరిగి వాళ్ళ ఇగాంగ ప్రాణాలు కదా. మున్సిపాలిటీ వాళ్ళు ఒక్క రోజున సెలవు పెట్టారా? ఒక్కరోజు మున్సిపాలిటీ వాళ్ళు సెలవు పెట్టకుండా పని చేశారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. వారందరిని అభినందించాల్సిందే మనము. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది దరిద్రులు ఉంటారు. ఎవరైనా మున్సిపాలిటీ వాళ్ళు పాపం వాళ్ళు పని చేసి వచ్చి అక్క కొన్ని మంచి నీళ్ళు ఇస్తావా అని అంటే వాళ్ళని అంటరానోళ్ళలాగా చూసే దరిద్రులు ఉన్నారు. ఇంకా పనికి మాలిన వాళ్ళు. వాళ్ళకి సర్వీస్ చేయలేదా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనము బైబిల్ ప్రకారం చెప్తా, ఒక మాటలో బైబిల్ ప్రకారము అడుక్కునేవాడిని కూడా దేవుడు సృజించాడనే ఒక విశ్వాసంతో వాణ్ణి మనం గౌరవించాలా. నువ్వు వేస్తేయి లేకపోతే లేదు, అంతే. పొరపాటున వాడు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని ఏదో ఒక చోట రేపు అక్కడ నువ్వు లెక్క చెప్పాల్సి వస్తుంది. వాడిని తిడితే జోక్గా నేను చెప్పేది, బండ్లు ఓడలవుతాయి, బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి. ఎప్పుడు ఇలాగే ఉండం. ఇలా ఉన్నోళ్ళు అలా అయిపోతారు, అలా ఉన్నోళ్ళు ఇలా అయిపోతారు. నేను చాలా మందిని చూసా. కాబట్టి కరువు కొరకు భయపడగాకండి. ఇప్పటిదాకా అదే చెప్పేది. కరువు కొరకు కాదు మీరు భయపడాల్సింది. మీలో ఆధ్యాత్మిక కరువు ఉందేమో చూసుకోండి. ముందు ప్రార్థన లేకపోవడమే కరువు, భక్తి లేకపోవడమే కరువు, కనికరం అనేది ఉండదు కొంతమందికి, అది కరువు. దయ అనేది ఉండదు, అది కరువు. ఇతరులను క్షమించే మనసు ఉండదు, అది కరువు. ఈ కరువు లేకపోవడమే సమృద్ధి. ఆమేన్, ఆమేన్. అది ఉండాలి. నీకు మంచి చేసే మనసుందని దారినే పోయే ప్రతి కుక్కకు మంచి చేయగాకు. గుర్తుపెట్టుకో ఈ మాట కూడా. మంచి చేసే మనసు ఉండొచ్చు, దయ కలిగిన మనసు ఉండొచ్చు, కానీ ఎవరికి సహాయం చేయాలనో వాళ్ళకి సహాయం చేయాలి మనం. ఎవరికి మేలుకరంగా ఉండాలో వాళ్ళకే మేలుకరంగా ఉండాలి. ఎవరిని దగ్గరికి తీయాలనో వాళ్ళకే దగ్గరికి తీయాలి. నువ్వు యేసు ప్రభు టూ అవగాకు. పోతావు. నీ సమాధి కార్యక్రమానికి నేనే రావాల్సి వస్తుంది మళ్ళీ. నువ్వు యేసు ప్రభు టూ అవగాకు. యేసు ప్రభు వలె ఉంటే పర్వాలేదు, కానీ నేను రెండో యేసు ప్రభు అన్నావని అంటే దెబ్బతినిపోతావు. దేవునికి స్తోత్ర. ఏమన్నదంటే సామెతల గ్రంథం 3:20లో నీకు మేలు చేయుట చేతనైనప్పుడు దానిని పొందదగిన వారికి చెయ్యండి. దారిని పోయే ప్రతి కుక్కకు జాలిపడి నువ్వు గనక పెట్టావనుకో, అది నీ ద్వారా బలపడి నీ మీదనే తిరగబడుతుంది. అది గుర్తుపెట్టుకో. నీ ద్వారా బలపడి నువ్వు పెట్టిన తిండి తిని అది ఏదో ఒక రోజు చెప్పండి నీ మీదనే తిరగబడుతుంది. పాపం, అయ్యో మనం కాకపోతే ఊరు చేస్తారులే, ఇట్టా టైంలో కాకపోతే ఎట్టా టైంలో చేస్తాము, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అని చెప్పేసి మనము ఊరికనే కరిగిపోతాం. కానీ కొన్ని విషయాలలో కఠినంగానే ఉండాలి. ఏం మొకమాటం లేదు. దేవునికి స్తోత్రం. అలాగని చెప్పి అన్ని సందర్భాలలో కాదు. దయ కలిగి ఉండాలి, సత్క్రియలు చెయ్యాలి, మేలు చెయ్యాలి, కానీ దాన్ని పొందదగిన వారికే చెయ్యాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభువు అన్నాడు, నీ దగ్గర 2 ఉంటే ఒకటి లేనోడికి ఏమన్నాడు, ఒకటి పక్కనోడికి ఏమనలా. గుర్తుపెట్టుకోండి. నీ దగ్గర 2 వస్త్రాలు ఉన్నాయనుకో, అసలు వస్త్రం లేనోడికి ఒకటి ఏమన్నాడు. నీ పక్కోడికి ఏమని చెప్పలేదు. నీ దగ్గర 2 ఉన్నాయి కాబట్టి పక్కోడికి ఒకటి అనలేదు. అసలు అది కూడా లేనోడికి ఇవ్వమన్నాడు. మనం ఈ లాజిక్లు మిస్ అయిపోయి కొన్నిసార్లు మనం దెబ్బతింటా ఉంటుంటాం. దేవునికి స్తోత్రం. కాబట్టి కరువు గురించి, ఆధ్యాత్మిక కరువు గురించి మనం భయపడాలి. ఆధ్యాత్మిక కరువు ప్రార్థన చేసుకోకపోవడమే. నేను పేదరికం గురించి ఆలోచన చేస్తుంటే, పేదరికం అంటే ఏంటి నా దృష్టిలో? పేదరికం ఏంటి అని అంటే, కనీసం ప్రార్థన చేసేటప్పుడు 4 కన్నీళ్లు చుక్కలు రాల్చలేని వాళ్ళు పేదోళ్ళు అనిపిస్తుంది నాకు. ధనం లేకపోవడం కాదు పేదరికం. ఇందాక దేవరాజన్ అన్నట్టు అడక్కోనే తినొచ్చు, 4 ఇంటికి పోతే 4 రకాల కూరలు పెడతారు. అది కాదు పేదరికం అంటే. ప్రార్థనలో మోకరించినప్పుడు కనీసం 4 చుక్కలు కన్నీళ్లు రాల్చలేనోడు పేదోడు.
ఇంకా మీలో ఎంతమంది పేదోళ్ళు ఉన్నారో నాకు తెలియదు. చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలలో ఓ చిన్న కన్నీటి ప్రార్థన చేసావా నువ్వు? ఇది నా ప్రశ్న. నేను ప్రసంగం చేయట్లేదులే. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభువుని నమ్ముకున్నావు, ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నావు, ఇన్ని సంవత్సరాల దశంభాగాలు ఇచ్చావు, ఇన్ని సంవత్సరాలలో ఉపవాసాలు చాలాసార్లు ఉన్నావు, ఇన్ని సంవత్సరాలలో చాలాసార్లు బల్లలో పాలు పొందావు, ఇన్ని సంవత్సరాలలో నమ్మకంగా వచ్చిన బిడ్డలు కూడా ఉన్నారు. కనీసము ఇన్ని సంవత్సరాలలో ఏదో ఒక రోజు ప్రార్థనలో మోకరించినప్పుడు 4 కన్నీళ్ళు చుక్కలు నీ కొరకు కానీ, నీ కుటుంబం కొరకు కానీ, సేవ కొరకు కానీ, పరిచర్య కొరకు కానీ, నశించిపోతున్న వారి కొరకు కానీ, దైవజనుడి కొరకు కానీ, కరోనా టైంలో కానీ, ఇంకా ఎవరైనా ఏదైనా జరిగినప్పుడు కానీ 4 కన్నీళ్ళు చుక్కలు రాల్చావా? అయితే నువ్వు పేదవాడివి కావు. రాల్చినట్లయితే దేవునికి స్తోత్ర. హల్లెలూయా. పేదవాడు ఆకలితో, అన్నం లేక, ఆరోగ్యం లేక, క్షేమస్థితి లేక అటువంటి పేదవాడైనా చనిపోయిన పరలోకానికి వెళ్తాడు. కానీ ఆధ్యాత్మిక స్థితిలో పేదవాడు మాత్రం వెళ్ళాడు. గుర్తుపెట్టుకోండి. నేను చాలా మందిని ఆరాధనలో గమనిస్తాను. నేను కళ్ళు తెరుచుకొనే ఉంటా. నేనేం కళ్ళు మూసుకొని, ఎప్పుడో మధ్యలో మూసుకుంటాను. ఇక ఫినిషింగ్ టచ్లో కొంచెం మధ్యలో మూసుకుంటాను. మిగతా టైం అంతా కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాను. నేను ఎవరు ప్రార్థన చేస్తుండ్రు, ఎవరు చప్పట్లు కొడుతున్నారు, ఎవరు పాటతో ఏకీభవిస్తుండ్రు, ఎవరు కనీసం ప్రార్థన చేసుకుంటుండ్రు, ఎవరు కనీసం దాంట్లో కనెక్ట్ అయిపోయి ఉన్నారు, ఎవరు లోబడి ఉన్నారు, ఎవరు విధేయత కలిగి ఉన్నారు, ఎవరు వారి యొక్క హృదయమంతా దేవుని సన్నిధిలో నీళ్లు కుమరించినట్టు ఎవరు కుమరిస్తున్నారు, ఎవరి కళ్ళమ్మటి నీళ్లు గారుతున్నాయి, ఎవరు చేతులు ఎత్తున్నారు, ఎవరు విధేయత కలిగి ఉన్నారు, అన్ని గమనిస్తాను నేను. దాదాపుగా 100లో 60 మంది ఇవన్నీ కలిగి జీవిస్తూ ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. 60 మంది ఏడుస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. పెదవులతో కాకుండా హృదయం అంతటిని తీసుకొని వచ్చి కళ్ళ మీదకి తీసుకొచ్చి వాళ్ళ కళ్ళ మీద చూపిస్తారు. ఆ భారం చేతుల్లో చూపిస్తారు. అయ్యా అని నిలబడలేనోళ్ళు కూడా నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. విధేయత. మోకరించడానికి అవకాశం లేని వాళ్ళు కూడా మోకరిస్తూ ఉన్నారు. దైవజనుడు చెప్పాడు కొద్ది నిమిషాలన్నా మోకరించాలని. చేతులు ఎత్తడానికి కుదరని వాళ్ళు కూడా చేతులు ఎత్తుతున్నారు. విధేయత, లోబడడం, కనెక్ట్ అయిపోతున్నారు. దాదాపు 60% పేదరికంలో లేరని చెప్తున్నాను నేను. ఆధ్యాత్మికంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు, పాడగలిగితే పాడుతూ ఉన్నారు, మధ్య మధ్యలో స్తుతిస్తూ ఉన్నారు, చేతులు ఎత్తుతూ ఉన్నారు. వాళ్ళకి ఏం చేయాలనిపిస్తే ఆరాధనలో అది మొత్తానికి చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఆమేన్, ఆమేన్. దేవునికి కూడా అదే కావాల్సింది. చెలించేవాడు కావాలి, చెలించేవాడు కావాలి దేవునికి. కనుక భౌతిక సంబంధమైన పేదరికం నీకు 1 లక్ష రూపాయలు ఇస్తే తీరిపోద్ది. నీకు 5 లక్షలు అప్పుంటే 6 లక్షలు ఇస్తే తీరిపోద్ది. ఆధ్యాత్మిక పేదరికంలో నుంచి నీకు నువ్వే బయటికి రావాలి దేవుని వాక్యాన్ని పట్టుకొని. ఆమేన్. కాబట్టి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కొంతమంది అసలు వాళ్ళ ముఖం మీద నవ్వే చూడలేను నేను. వందనాలు చెప్పినా సీరియస్గా చెప్తారు, నిలబడ్డా సీరియస్గా చూస్తూ ఉంటుంటారు, ప్రార్థన చేయించుకున్నప్పుడు సీరియస్గా చూస్తుంటారు. నాకెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళినా సీరియస్గానే చూస్తారు. టీ అడగడం కూడా, టీ తాగుతావు అన్నా? అసలు వాళ్ళ ముఖం చూస్తేనే టీ తాగబుద్ధి కాదు. అది ఒక దరిద్రపు టీ. అది అసలు వాళ్ళు కనీసం నవ్వుతూ పలకరించరు. అన్నీ ఉన్నా కూడా వాళ్ళ ముఖాల్లో నవ్వు రాదు. అంత పేదరికంలో ఉంటారు. కానీ వాళ్ళకి అన్నీ ఉన్నట్టు బయటికి బిల్డప్ అంతే. వాళ్ళకి మనశ్శాంతి లేదు, ముఖ్యంగా మనశ్శాంతి లేదు వాళ్ళకి. కానీ కొంతమంది బిడ్డలు ఇంట్లో ఎంత కష్టం ఉన్నా, ఎంత బాధ ఉన్నా, ఎంత పరిస్థితులున్నా, ప్రతికూలతలున్నా, అనారోగ్యాలున్నా, అప్పులున్నా, ఏదున్నా కూడా పైకి చక్కగా నవ్వుతూనే ఉంటారు. ప్రభుతో పోరాటం చేస్తూ ఉంటారు మీలాగా. హల్లెలూయా. అని కొంతమంది ఇంట్లోకి వెళ్ళినప్పుడు నీ టీ, అసలు వాళ్ళు టీ ఇస్తున్నా తాగబుద్ధి కదా నాకు. ఎందుకంటే టీ తాగుతావన్నా, ఆమె నీళ్ళు దిగసరాపో, స్ప్రైట్ తాగుతావన్నా అంటే వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నాడు, స్ప్రైట్ తాగుతావా నువ్వు అని. ఆ ముఖంలో ఒక నవ్వు ఉండదు.
పేదరికమా కాదా అది? అదే పేదరికం అంటే. కరువు అంటే అదే. నలుగురితో నిలబడినప్పుడు కూడా సంతోషంగా లేరు అని అంటే నీ గుండెలలో ఎంత ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూడు నీ గుండెల్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి చెప్పండి. దేవుని వాక్యం అంటుంది, ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. క్రైస్తవుడి మొదటి లక్షణం. నాకు లేవా కష్టాలు, నాకు లేవా అనారోగ్యాలు, నాకు లేవా సమస్యలు, నాకు లేవా ప్రతికూలమైన పరిస్థితులు, నాకు లేవా? ఏ రోజన్నా నేను సీరియస్గా ఉండడం చూసారా మీరు? ఏమరా మీకు దూరిందా ఏమాడ? మీ ఇంటికి వచ్చినప్పుడు నేను సీరియస్గా రండి ప్రార్థన చేస్తా అన్నానా? అనండి ఇప్పుడు అన్నా. ఎప్పుడు అనలేదు, అనను కూడా. మీ ఇంటికి వచ్చినా నేను ఏ పరిస్థితిలో వచ్చినా కూడా ఎంత సంతోషంగా మాట్లాడతానమ్మా. హాస్పిటల్లో మీరు అంత పరిస్థితిలో ఉన్నా కూడా వచ్చి మీకు ఎంత ఆదరణకరమైన మాటలు చెప్తా, ఎంత ధైర్యం చెప్తా. స్తోత్రం. హల్లెలూయా. నేను ఏమి చెయ్యగలను సంఘానికి అవన్నీ చేస్తా. నేను ఏమి చెయ్యగలను చేశాను కూడా ఇంతకాలం. నేను ఏం చెయ్యగలను, ఏమి ఇవ్వగలను, ఎలా ఉండగలను, కోపాన్ని అణుచుకొని, పరిస్థితులు అణుచుకొని, దిగమింగుకొని, వెనక వెన్నుపోట్లు పొడుస్తున్నా, కత్తులతో దించుతున్నా, ముందు మాత్రం మీకు సంతోషంగానే కనపడ్డాను నేను నేటికి కూడా. దేవునికి స్తోత్ర. ఎందుకనంటే ఈ ఒలీవ పరిచర్యలకు దీపం లాంటోని నేను, వెలుగును నేను, ఉప్పును నేను. కాబట్టి నేను వెలుగుతూ ఉంటే సంఘం వెలుగుతూ ఉంటుంది. నేను ఉప్పై ఉంటే మీరు రుచికరంగా బ్రతుకుతారు. నన్ను వెలిగించుకుంటూ ఉంటే మీకు దీపంలాగా పనిచేస్తూ ఉంటాను నేను. మంచోడు చెడ్డోడని తారతమ్యం దీపానికి ఉంటుందా? ఎవరికైనా వెలుగునిస్తుంది అది. ఇది మంచి కూర చెడ్డ కూర అని ఉంటుందా? ఎవరికైనా ఉప్పేస్తే అది రుచికరంగా మారాలనే చూస్తుంది. అది కరిగిపోయే గుణం. కరిగిపోద్దా లేదా? దీంట్లో నేను కరగనంటదా? అంటదా? లేదు. నేనే కాదు, నాతో ఉన్న నా బిడ్డలైన మీరందరూ కూడా అలాగా మలచబడుదురుగాక. మీరు అలా ఉండాలి. ఈ పరిచర్యకు మీరు దీపాల్లాగా ఉండాలి. ఈ పరిచర్యకు మీరు వెలుగై ఉండాలి. ఈ పరిచర్యకు మీరు ఉప్పై ఉండాలి. దేశ నలుమూలలకు మీరు మోసుకొని పోవాలి ఈ పరిచర్యని. ప్రభు రాకడొచ్చేంత వరకు జరగాలి ఇక్కడ సేవ. హల్లెలూయా, హల్లెలూయా. మీలో సేవకులు లేపబడాలని ఎంత కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నానో నేటికి కూడా. తెల్లవారుజాము కూడా లేచి 3 గంటల నుంచి ఆడ పట్ట వేసుకొని మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నా. ప్రభువా, విశ్వాసులు శిష్యులుగా మార్చబడాలి నాయన, శిష్యులుగా మార్చబడాలి. మీరు శిష్యులుగా మార్చబడాలి, సేవకులు అవ్వాలి. మరొక తరం లేపబడాలి. నేనున్నప్పుడే లేపబడాలి. నేను చూడాలి వారిని, మరొక తరాన్ని చూడాలి. నేను యెహోషువ లాంటి తరాన్ని చూడాలి, తిమోతి లాంటి తరాన్ని చూడాలి, ఎపఫ్రా లాంటి తరాన్ని చూడాలి, ఎపఫ్రోదీతు లాంటి తరాన్ని చూడాలి ప్రభు నేను. కాబట్టి మీరందరూ దీపాలే, కాబట్టి మీరందరూ వెలుగే, మీరందరూ ఉప్పు లాంటి వాళ్ళే. నా ప్రభువు అదే మాట మీ గురించి కూడా మాట్లాడుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్ర. కాబట్టి నేను ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఏమన్నా తింటావా అనగాకండి. టీ తాగుతావన్నా, మజ్జిగ తాగుతావన్నా అంటే అడగొద్దని కాదు, సీరియస్గా అడగగాకండి. నేను మీకేం అప్పు లేను కదా, వడ్డీ ఎగ్గొట్టలేదు కదా, నేను మీది ఏది దోచుకోలేదు కదా, తీసుకొని దాచుకోలేదు కదా. కొంచెం నవ్వుతూ, నాకే బోల్డ్ అన్ని మోసెన్ని ఉన్నాయి, సామర్థ్యము కొలది సామర్థ్యముని మించి ఉన్నాయి నాకు. మీ దగ్గర వచ్చినప్పుడు మీరు అదనం భారం అవ్వగాకండి. నాకు కాస్త నవ్వు ముఖం పెట్టి ఏదో టీ ఇచ్చినా ఏది ఇచ్చినా కాస్త నవ్వుతూ ప్రేమగా పలకరిస్తే ఎంత సంతోషం అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ తగిలే వాళ్ళకి తగిలిందిలే,
నవ్వుతా ఉన్నారు, సంతోషం. వాళ్ళు అట్నే ఎప్పుడు నవ్వుతూ ఉండును గాక. వాళ్ళు నవ్వాలనే ఈ ప్రయాస. మీలో ఏ ఒక్కరు ముడుచుకొని ఉండుట ఆ దేవుని చిత్తము కాదు. మీరందరూ నవ్వుతూ ఉండాలి. ఆమేన్. ఇస్సాకు అంటే అర్థం ఏంటి? మీరందరూ ఇస్సాకులు అవుదురుగాక. ఇష్మాయిల్ కాదు, ఇష్మాయిలు వద్దు, మీరందరూ ఇస్సాకు సంతానం అయిపోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎటువంటి కరువు వచ్చినా మీరు సమృద్ధితోనే ఉంటారు, మనం సమృద్ధితోనే ఉంటాం. ఎందుకనంటే దేవుడు అన్నాడు, సింహపు పిల్లలైన ఆకలి గొంటాయి కానీ కొదువ కలిగి, నా పిల్లలు మాత్రము ఆకలి గొననీయను. ఆమేన్. ఆయన పోషించువాడు. ఎంతమంది నమ్ముతున్నారు? పోషిస్తాడు ఆయన. నువ్వు పనికి పోతేనే అని కాదు, పనికి పోనోళ్ళను కూడా పోషిస్తున్నాడు ఆయన. ఆకాశ పక్షులను పోషిస్తా ఉన్నాడు. అబ్బాయి, మీ ఆవిడ వచ్చింది కదా అబ్బాయి, మౌనిక వచ్చిన వారం బిడ్డ, సరేలే ఏదన్నుంటే ఫోన్ చేసి సాయంత్రం పరదేశంలో మీ ప్రియులారా పాట పడ్డానికి వచ్చా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభు మీ అందరి కుటుంబాలను బహుగా దీవించి ఈ జూలై మాసం అంతా కాపాడి క్షేమంగా ఉంచునుగాక. ప్రేమ కలిగిన తండ్రి, విశేషమైన నీ కృపను బట్టి వందనాలు. మంచి దేవుడు, చాలిన దేవుడు. నీ ప్రేమ